పేషెంట్ వైజాగ్ నుంచి ఉండేవాళ్ళు. ఆయన చాలా రోజులు వర్క్ చేశారు కెపాసిటీలో. ఆయన ఒకసారి యాంజియోగ్రామ్ చేస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి రక్తనాళాలు. ఏం చేస్తారు అంటే ఆయన ఒక విషయం చెప్పాడు, నేను అందరూ ముందుకు నడవనండి, వెనక నడుస్తాను అని. ఇదేదో బాగుంది అని చెప్పి మొత్తం డీటెయిల్స్ అన్ని చూస్తే ఖచ్చితంగా ఏంటంటే ముందుకు నడవడంతో పాటుగా వారానికి కనీసం 3 సార్లు 15 నిమిషాలు కనుక వెనక్కి నడిస్తే, అంటే రివర్స్ వాక్ అని, రిట్రో వాకింగ్ అని, బ్యాక్వర్డ్ వాకింగ్ అని అంటారు దీన్ని. అప్పుడు మనం కన్జ్యూమ్ చేసే క్యాలరీస్ కన్నా ఇంకా 30% క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి అన్నమాట. దాంతో పాటుగా మోకాళ్ళకి చాలా కంఫర్టబుల్ గా ఉంటది, ఆర్థరైటిస్ తగ్గుతుంది, మన క్వాడ్రిసెప్స్ కి బాగా పెరుగుతుంది ఎక్సర్సైజ్. ఇది మాత్రమే కాకుండా వెనక్కి నడవడం వల్ల బ్యాలెన్స్ పెరుగుతుంది, కోఆర్డినేషన్ పెరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ చాలా షార్ప్గా ఉండాలి వెనక్కి నడిచేటప్పుడు. ఫిజియోథెరపిస్టులు ఏం చేస్తారంటే ఇది రీహాబిలిటేషన్ కి వాడుకుంటారు. అంటే స్ట్రోక్ వచ్చిన తర్వాత, లేకపోతే మోకాలు సర్జరీ అయిన తర్వాత పెద్దవాళ్ళకి ఇలా కూడా వాడుతుంటారు.